సార్ కాడ అందరికీ నమస్కారం. నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మన అందరి కోరికలు తెచ్చే ఆపద్ బాంధవుడు శ్రీ వరాహలక్ష్మీ స్వామి యొక్క ఆశీస్సుల కోసం రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో ఏదైతే సింహాచలం దేవస్థానం ఉందో ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ భీమిలి ఆఫీసు కూడా ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఆ తొలి కార్యక్రమం ప్రారంభం సింహాచలం గుడి నుంచి చేసుకోవటం చాలా సంతోషం చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి స్థానికంగా మనం లోకల్ మేనిఫెస్టోలో కూడా మనం అనేక అంశాలు పెట్టినప్పుడు ముఖ్యంగా సింహాచలానికి సంబంధించిన ఈ పంచగ్రామాల సమస్య అందులో ప్రముఖంగా మన లోకల్ మేనిఫెస్టోలు పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు బీఆర్టీసీ ఇష్యూలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా ఆశీస్సులు స్వామివారి దయతోటి నేను భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మన ప్రభుత్వం కూడా ఒక సునామీ సృష్టించే విధంగా మొత్తం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారితో పాటు మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దాదాపు వైఎస్ఆర్ పార్టీకి ఒక కని విని ఎరుగని ఒక ఘోరమైన రీతిలో మొత్తం ఆ మంత్రులందరూ కూడా ఒక పెద్దిరెడ్డి గారు తప్ప ఆయన కూడా ఏదో చావు తప్పి కళ్ళోటపోయినట్టుగా 5,000 మెజార్టీతో గెలిచినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయన తప్పిస్తే మొత్తం టోటల్ క్యాబినెట్ క్లీన్ బౌల్డ్. అంతేకాదు ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతోటి మరి అంత ప్రభలాగా వెలిగిన వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల అయిన తర్వాత నేను జరిగిన ఎన్నికల్లో కేవలం 11 అంటే 11 సీట్లకి పరిమితం కావటం మొత్తానికి దానికి టోటల్ కర్మ కర్త క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వం చూశారు, ఆయన యొక్క ప్రవర్తన చూశారు, ఆయన యొక్క పరిపాలన చూశారు. ప్రజలు విసిగి వేసారిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి చరంగతం పాడాలని చెప్పి ఆ కసి ఆతృత అవన్నీ కూడా ప్రజల్లో కనిపించింది. అందుకే మన ఓటింగ్లో అంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ 81.6% పోల్ అవటమే కాదు, మరి పోస్టల్ బ్యాలెట్లో అయితే 80 to 90% అబోవ్ ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓట్లు వేయడం జరిగింది. అంతేకాదు పోలింగ్ రోజు పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఏలాడుతూ ఆ వచ్చిన తీరు, ముఖ్యంగా టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ జామ్ అయిన పద్ధతి, ఇవన్నీ చూస్తే మనకి సంక్రాంతి సెలవులకు ఎట్లాగైతే ఆ గ్రామాల దాన్ని మించి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేయాలని ఒక ఆతృత తపన కనిపించింది. అంతేకాదు మన పోలింగ్ రోజు నేను పొద్దున్నే బూత్కి వెళ్ళి ఓటు వేయాలని చెప్పిన ఎంఈపీ కాలంలో వెళ్తే 7 గంటలకు వెళ్తే అప్పటికే దాదాపు 300 మంది పైగా వ్యక్తులు లైన్లో ఉన్నారు, క్యూలో. అంటే 6 గంటలకు వచ్చి ఉంటారు. అంత పెద్ద ఎత్తున వచ్చి ఆ కసిగా ఓట్లు వేసిన తీరు చూసి ఆ రోజు అనుకున్నాం ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి రాబోతా ఉందని చెప్పి అనుకున్నట్టుగానే మొత్తం అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు. మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిచారు. అంటే 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక రికార్డు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. దాంతోపాటు తెలుగుదేశం కూడా కేవలం ఒక 9 మంది క్యాండిడేట్లు మొత్తం ఓడిపోవడం జరిగింది. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు పశ్చిమ, అలాగే అనంతపూరు, నెల్లూరు, కృష్ణా, ఇట్లా కొన్ని జిల్లాలు కంప్లీట్గా స్వైప్ అవుట్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్ పార్టీ. ఎక్కడ కూడా ఖాతా తెరవల బోణీ లేదు. అటువంటి పరిస్థితి అంటే మరి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసుగు వేశారు అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు నిన్న కూడా చెప్పాం, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తిని ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని అవమానపరిచిన రీతిలో ఆయన ఆ అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ ఆయన చేసిన శపథం అందరికీ గుర్తుంది. ఇది కౌరవ సభలా చేశారు, దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శపథం చేయటం, చేసిన మాదిరిగానే కూడా
ఆయన ఈరోజు ఒక హుందాగా రాష్ట్రంలో కన్నీ విని ఇరిగిన రీతిలో భారీ మెజార్టీ, ఒక సునామీ, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అంతేకాకుండా మొన్న 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 75 సంవత్సరాల వయసు, అంత లెజెండరీ పర్సనాలిటీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా, కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా, సమాచారం లేకుండా అతి అమానుషంగా, దారుణంగా ఆయన ఒక క్రిమినల్ లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు. వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాల్లో చూపించింది. మరి నేనైతే ఒకటి అనుకుంటా ఉన్నాను, 11 ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవట్లేదు. ఆయన యాటిట్యూడ్కి, ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా ఆ పార్టీకి. అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది, 21 సీట్లు. కేవలం 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమ్యకు వచ్చినగా నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను, నేను ఆడపడుతులు చేశాను, వృద్ధులకు చేశాను, రైతులకు చేశాను, బీసీలు చేశాను, ఇంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు, బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు ప్రజలు ఎంత చూసుకోవటం లేదు. 2 ఓడిపోయిన మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని పరామర్శలు పెడుతూ ఓదార్పు యాత్ర చేసుకోవడం తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కూర్చుంటుందని మేమైతే అనుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ఎందుకు ప్రజలంతా తీర్పిచ్చారు, ఇంత ఘోరమైన పరాజయం జరిగింది రివ్యూ చేసుకొని కనీసం ఇప్పుడైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక నాయకుడు కూడా గుర్తిస్తారు తప్ప, లేకపోతే ఇంకా మరింత దిగజారిపోయే పరిస్థితులు కూడా మరొకసారి తెలియజేసుకుంటూ భీమిలి నియోజకవర్గంలో మరి ఒక కన్నీ విని ఎరుగిన చరిత్ర 92,401 ఓట్లు. అంటే ఒక ఎవరికైనా నేను మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంత ఓట్లు మెజార్టీ వచ్చాయంటే చెప్పాను, ఇట్లా వచ్చాయి 92,000 చదువు అంటే మేము అడుగుతుంది మీకు వచ్చిన ఓట్లు కాదన్నా మొత్తం మెజార్టీ ఎంత అంటా ఉన్నారు. అంటే ఎవరు నమ్మలేనంత మెజార్టీ. భీమిలి చరిత్రలో గతంలో ఉన్న రికార్డు మనం అప్పుడు బ్రేక్ చేస్తే మళ్ళీ మన రికార్డుని మనమే, అంతకుముందు 37,500 వస్తే దాన్ని డబుల్ కంటే కూడా ఎక్కువ వచ్చి ఈరోజు 92,400 కోట్లతోటి గెలిపించిన భీమిలి ప్రజలకి జీవితాంతం కూడా రుణపడి ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో గ్రామాలకు వెళ్ళినప్పుడు, ప్రాంతాలు తిరిగినప్పుడు అవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారి సహకారంతో అన్నీ తీర్చి తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఆ సింహాద్రి ఆశీస్సులు ఈ ప్రత్యేకించి భీమిలికి సంబంధించిన అంశాలు ఏవైతే పంచగ్రామాలు కావచ్చు, బీఆర్టీఎస్ కావచ్చు, ఇతర సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దాని మీద ప్రయారిటీ పెట్టుకొని వాటిలన్నీ కూడా పరిష్కారం చేస్తేనే కూడా ఒక యాక్షన్ తయారు చేస్తామని చెప్పి మనం